ఓం నమో వెంకటేశాయ. ఆ శ్రీనివాసుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు. అలానే ఉంటుంది. మరి ఆ శ్రీనివాసుడికి ప్రతిరోజు కూడాను ఎన్నో కాంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రాధాన్యంగా విశిష్టత కూడా కలిగి ఉంటుంది. మరి ఆ బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి? ఆ బ్రహ్మోత్సవాల వెనుక ఆంతర్యం ఏంటి? అసలు బ్రహ్మోత్సవాలని ఎందుకంటారు? మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం నమో వెంకటేశాయ. సో గురువుగారి ఆ శ్రీనివాసుడికి ప్రతిరోజు ఎన్నో కాంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతుంటాయి. మనం నిత్యంగా జరుగుతుంటే వారానికి జరుగుతూ ఉంటాయి, 15 రోజులకు జరుగుతూ ఉంటాయి, నెల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ కన్యామాసంలోనే ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుగుతాయి? అసలు బ్రహ్మోత్సవాల వెనక ఆంతర్యం ఏంటి? అసలు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన సమయాన్ని కన్యామాసం అంటాం, సౌరమానం ప్రకారం. అద్భుతమైన ఆ పర్వదినాలలోనే స్వామి ఆనంద నిలయంలో ప్రవేశించాడు కనుక బ్రహ్మోత్సవాలు పండుగలాగా జరుపుతారు అని ఒక కథనం. అయితే పురాణం ఏం చెబుతుంది అంటే, యస్యోత్తుంగతరంగ తాడిత వియత్ సప్తార్ణవీయం జలం పాదాంగుష్టనకాగ్రదఘ్నమభవత్ భూమండలోద్ధారణే దంష్ట్రాకోటి కుటీరకోటరగతం త్రైలోక్యమబిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకందనికరో వందే వరాహం హరిం. హిరణ్యాక్షుడు భూమండలాన్ని నీటిలో సొట్టచెట్టి దాచిపెట్టినప్పుడు దాన్ని యథాస్థానంలో ఉంచటం కోసం వరాహమూర్తిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తరువాత వరాహ రూపంలో వైకుంఠానికి వెళితే లక్ష్మీదేవి ఏమనుకుంటుందోనని ఆ వైకుంఠపురంబునన్ ఏ విధంబున వెళుదు లక్ష్మి ఎకసౌఖ్యముగని వెవరని అనుచు అడిగిన విష్ణుడనుచు చెప్ప సిగ్గగు గరుడా అని కొండ మీదనే ఉండిపోయాడని, భూదేవిని తన కోరలతో ఎత్తాడు కనుక కోపం వచ్చి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిందని ఇంకొక అతి. ఇంకొక ప్రధానమైన ప్రసిద్ధమైన కథనం ఏంటంటే, భృగు మహర్షి తాము చేసే యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరికి అర్పించాలి అని తెలుసుకోవాలన్న ఆలోచనతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తనకు సరి అయిన గౌరవం లభించకపోవడంతో బ్రహ్మను శపించి అట మీద శివుడి దగ్గరికి వెళ్ళి నువ్వు లింగ రూపంలో ఉందువుగాక అంటూ ఆయనను శపించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన పాదఘాతంతో తన్నగానే కోపంతో లక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిందని, ఆ లక్ష్మిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూమండలానికి వచ్చాడని చెబుతూ ఉంటారు. ఈ కథలన్నీ చెప్పేది ఒకటే, వెంకటేశ్వర అవతారము ఏ రావణాసురుణ్ణో ఏ వృత్రాసురుణ్ణో సంహరించటానికి రాలేదు. అలసులు మందబుద్ధియుతులు అల్పత రాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమేదియు చేయజాలురీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటిన్ బడము ఆత్మకు శాంతి. కలియుగంలో ప్రజలంతా ధర్మభ్రష్టులై అలసత్వంతో ఏ సత్కర్మ ఆచరించలేక అవస్థలు పడుతూ ఉన్న నేపథ్యంలో వారిని కటాక్షించాలి అంటే వైకుంఠాన్ని వదిలి నేనే రావాలన్న సంకల్పంతో ఆ జగన్మాత జగత్పిత ఇద్దరు భూమండలానికి వచ్చి కూర్చుంటే లేవటానికి సమయం పడుతుందని నిలబడే కట్టి వరద హస్తాలతో మనను కటాక్షిస్తున్న దైవమే వెంకటేశ్వర స్వామి. అది మనకు అర్థమైతే బ్రహ్మోత్సవం ఎందుకు జరుపుతారో మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వదిలి భూమండలానికి వచ్చాడని దేవతలందరికీ తెలిసిందో వాళ్ళంతా ఆనందంతో భూమండలం మీద స్వామి దర్శనం చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చి ఉత్సవం జరిపారు. వాళ్ళందరికీ ముఖ్యుడైనటువంటి బ్రహ్మదేవుడు
అంగరంగ వైభవంగా తానే ప్రాతినిధ్యం వహిస్తూ సారథ్యం వహిస్తూ ఈ ఉత్సవాన్ని జరిపించాడు కనుక ఇది బ్రహ్మోత్సవం అయింది అని ఒక కథనం అయితే, ఆయన పరబ్రహ్మ కోసం చేసే ఉత్సవము బ్రహ్మోత్సవం కాక మరేమవుతుంది అని ఇంకొకటి, బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి బ్రహ్మోత్సవం అంటారని. ఇలా బ్రహ్మోత్సవానికి ఎన్ని ఐతిహ్యాలు మనకు చెప్పబడినా వాటన్నింటిలో కనపడేది ఒక్కటే, వెంకటేశ్వర మాహాత్మ్యము. పరమ దయాళువై కలియుగ వాసులందరినీ కటాక్షించాలన్న సంకల్పంతో ఈ భూమండలం మీద నిలబడి మరీ తన యొక్క ఉద్ధతిని తెలియచేస్తున్న ఆ స్వామిని ఓం నమో వెంకటేశాయ అంటూ ప్రతినిత్యము మీరన్నట్టు నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, వార్షికోత్సవము, ఇలా ఎన్ని రకాలుగా పూజించినా కొండంత దేవుడికి కొండంత పత్రి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం? భక్తితో 2 చేతులు ఎత్తి నమస్కరించటం తప్పితే. ఇలా అద్భుతమైన ఆ స్వామి యొక్క మాహాత్యాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అంకురార్పణ చేసి 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 9 రోజులు వాహన సేవతో ఆ స్వామి మనను కరుణిస్తాడమ్మా. ఇక్కడ 9 రోజులు అన్నారు. నవరాత్రులు అంటే 9 రోజులు జరుపుకుంటారు, కానీ బ్రహ్మోత్సవాలు 9 రోజులే ఎందుకు జరుపుకోవాలి? మీకు గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, బ్రహ్మోత్సవము 9 రోజులు. కారణం ఏమిటి అంటే 9 సంఖ్యాశాస్త్రంలో పరబ్రహ్మ సంఖ్య. అంటే మీరు 8వ అంకె తీసుకున్నారనుకోండి, 8 ఒకట్ల 8, 8 2 16, 8 3 24. వచ్చే లబ్ధాన్ని మళ్ళీ కూడితే 8 రాదు, తద్భిన్నంగా వస్తుంది. అంటే మాయ, యా మా సా మాయ అని ఏదైతే లేదో అది ఉన్నట్టు కనబడుతుంది, భ్రమం కలగజేస్తుంది. ఈ ప్రపంచమల్ల ఏ మాయ చే మోహితాత్మమగుచునుండు అట్టి మాయ కవలనాభు ఆజ్ఞ కార్యార్థే నిజాంశంభుతోడబుట్టు జగతి ఎందు అంటాడు భాగవతంలో. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ సోదరే మాయ. ఈ మాయ నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? నిత్యము సత్యము శాశ్వతమైన పరబ్రహ్మాన్ని పట్టుకోవాలి. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి నిత్యము సత్యము శాశ్వతము అయిన పరబ్రహ్మ యొక్క తత్వాన్ని సంఖ్యాశాస్త్రం 9తో తెలియజేసింది. అందుకే 9 ఒకట్ల 9, 9 2 18, 9 3 27 వచ్చిన లబ్ధాన్ని కూడితే ఎప్పుడు శాశ్వతము సత్యము నిత్యము అయిన పరబ్రహ్మయే మనకు దర్శనమిస్తుంది. కనుక అలాంటి ఎప్పుడూ నీకు ఆధారమై నిన్ను ముందుకు నడిపించి నీ ముక్తికి కారణమయ్యేటువంటి ఆ పరబ్రహ్మను అర్చించమని చెప్పటమే 9 రోజులు ఏ దేవతామూర్తినైనా నిష్ఠతో మనం ఆరాధించటంలోనే ఆంతర్యం. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేటప్పుడు, అలాగే మీరు ఇంతకు ముందు ఆ స్తోత్రం చెప్పేటప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అని చెప్పారు. ప్రతి అవతారం కూడాను మనకి ప్రతికూలమే మళ్ళీ వస్తూ ఉంటుంది, కానీ వెంకటేశ్వర స్వామి అవతారం అనేది మళ్ళీ ఉండదా? చాలా మంచి ప్రశ్న వేశాం. మనం అంత తెలుసుకోవలసిన అవసరము, మనం ఎంత అదృష్టవంతులో గుర్తించాల్సిన సత్యం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి. నభూతో ఇంతకు ముందు లేడు, నా భవిష్యతి మళ్ళీ రాడు. ఎందుకంటే ఈ ప్రతికల్పంలో రామావతారం వస్తుంది, కృష్ణావతారం వస్తుంది. ఆ పరమాత్మ అంతకు ముందు ఎత్తిన రూపాలను అంతర్భాగంగా ఏదో ఒక సందర్భంలో చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఈ 28వ చతుర్యుగంలో మాత్రమే మనను కటాక్షించటం కోసం పరమాత్మ వెంకటేశ్వర అవతారంలో వస్తాడు. వచ్చాడు కనుకనే మనం నభూతో నా భవిష్యతి అంటాం. నిజానికి రాముడికి వశిష్ఠుడు నామకరణం చేశాం. వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్ తదా అంటుంది రామాయణం. ఆ రామనామాన్ని రాముడికి పెట్టేటప్పుడు చాలా సంతోషించాడు. అద్భుతమైన తారక మంత్రాన్ని ప్రపంచానికి అందజేస్తున్నానని. కృష్ణుడికి గర్గుడు నామకరణం చేశాడు. మరి వెంకటేశ్వరుడికి ఎవరు నామకరణం చేశారు? ఎవ్వరూ నామకరణం చేయలేదు, ఆయనే పెట్టుకున్నాడు. ఎందుకని? సర్వ పాపాని వేం ప్రాహు కటత్త దహనం ఉంచదే. పాపాలన్నీ వేమనే అక్షరంతో తెలియజేస్తూ దాన్ని దహించేటువంటి వెంకటేశ్వరుణ్ణి నేను. ప్రపత్యే తం గిరి ప్రాహు శ్రీనివాసానుకంపయ ఇక్షు సారం స్రవంత్యేహి ఎన్మూర్త్యా శర్కరాయుతం అంటాడు దయాశతకంలో వేదాంత దేశికుల వారు. కలియుగ వాసులనందరినీ కటాక్షించాలి ఈ 28వ చతుర్యుగంలో అన్న లక్ష్యంతో
పరమాత్మ భూమండలం మీదకి వచ్చిన అద్భుతమైన అవతారమే వెంకటేశ్వర అవతారం. కనుక ఆ స్వామి యొక్క మాహాత్యాన్ని గుర్తిస్తూ ఈ 9 రోజులలో విశేషమైన స్వామివారి కృప అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. కనుక ఆయనను కీర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం. సో గురుగారు, మరి అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు మొదటిగా ఎవరు అసలు ప్రారంభించారు? ఎప్పటి నుంచి అసలు ఆనవాయితీగా వస్తుంది? అసలు భూమండలంలో ఉన్న ప్రజలంతా దీని విశిష్టతను గుర్తించాలని పరమాత్ముడే విఖనస అనే మహామురుషుని సృష్టించి భూమండలానికి పంపించాడు. ఆయన నైమిషారణ్యం నుంచి వెంకటాద్రి మీదకి వచ్చి మొట్టమొదట బ్రహ్మోత్సవాన్ని జరిపించాడు. వీటి విశేషాలు విజయనగర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాభక్తుడు కనుక ఈ బ్రహ్మోత్సవాల కోసం అనేక మాన్యాలను ధారాదత్తం చేశాడు. అప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి అప్పుడు ప్రతి నెలా ఒక బ్రహ్మోత్సవం జరిగేది. వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా అంటే ఒక ఏడాదిలో 10 సార్లు చేసేవారంట కదా బ్రహ్మోత్సవాలు. 14 రోజులు పాటు 2 సార్లు గోవిందరాజస్వామి వారి దగ్గర చేసేవాడు. ఇప్పటికీ మనకు అధిక మాసం వస్తే 2 సార్లు మనం బ్రహ్మోత్సవాలను చేస్తాం. ఇలా బ్రహ్మోత్సవం ద్వారా స్వామి యొక్క కృపను ప్రజలందరికీ అందించాలన్న సంకల్పంతో ఆ స్వామియే బ్రహ్మదేవుణ్ణి ఆదేశించాడు అని పురాణం చెబుతూ ఉన్నది. కనుక విశేషమైన ఆయన అనుగ్రహం ప్రతిసారి స్వామి దర్శనం చేసుకోవాలి అంటే ముందరే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ వరుసలో నిలబడి ఆ స్వామి దర్శనం కోసం నువ్వు తప్పించాలి. కానీ బ్రహ్మోత్సవాలలో స్వామి వాహనాన్ని అధిష్ఠించి మనను కరుణించటం కోసం మాడవీధుల్లోకి వస్తూ ఉంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని ఆయన నామం చెప్పుకుంటూ 2 చేతులు ఎత్తి ఆయనకి నమస్కరిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన కృపా కటాక్ష వీక్షణం నీకు సిద్ధిస్తుంది. ఇలా అందుకున్న వారు వారి అనుభవాలను అనేక సందర్భంలో తెలియజేశారు. కనుక మనం ఈ బ్రహ్మోత్సవాలలో ఈ విధంగా స్వామిని అర్చించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. గురుగారు, మరి బ్రహ్మోత్సవాల్లో మొదటిగా అంటే నిత్యం ఆయనకి ఏదో ఒకటి కాంకర్యాలు జరుగుతూనే ఉంటాయి, ఉత్సవాలు కూడా జరుగుతాయి. కానీ బ్రహ్మోత్సవాల్లో మొదటిగా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎక్కడితో? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు సాయంత్రము 7 గంటలకు రాత్రి అంకురార్పణ చేస్తారు. ఇది 3వ తారీఖు అయింది ఈ సంవత్సరం. 4వ తారీఖు ఉదయమే ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత ధ్వజారోహణం చేస్తారు. ధ్వజారోహణం ఎందుకు చేస్తారు అంటే దేవతలందరికీ తెలియజేస్తున్నాం, మేము ఇక్కడ బ్రహ్మోత్సవం చేస్తున్నాము, మీరు రండి అని చెప్పడం కోసం. అలా ధ్వజారోహణ అయిన తరువాత పెద్ద శేషవాహనం మీద స్వామివారు ఊరేగింపు ఉదయం నాడు మనకు మాడవీధులలో దర్శనమిస్తుంది. అనంతరము మరునాడు 5వ తారీఖు చినశేషవాహనం మీద ఆ స్వామి ఉదయం తన ఊరు ఎరిగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తే అనంతరం సాయంత్రం హంసవాహనం మీద, మరునాడు సింహవాహనం ఉదయము, ముత్యాల పందిరి వాహనం సాయంత్రం. ఆ మరునాడు సింహవాహనము ముత్యాల పందిరి వాహనము అయిన తరువాత మోహిని అవతారంలో ఉదయము కల్పవృక్ష వాహనము, కల్పవృక్ష మరునాడు కల్పవృక్ష వాహనము సర్వభూపాల వాహనం. ఆ మరునాడు మోహిని అవతారము గరుడ వాహనం. ఆ మరునాడు సూర్యప్రభావాహనము చంద్రప్రభావాహనం. ఆ తరువాత హనుమత్ వాహనము స్వర్ణరథము గజవాహనము. ఆ తరువాత రథోత్సవము అశ్వవాహనం. తరువాత పల్లకి ఉత్సవము, తిరుచి ఉత్సవము, స్నపన తిరుమంజనం, చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాల 9 రోజులు
వాహనాల మీద స్వామి ఊరు ఎరుగింపు ఉత్సవంలో పాల్గొని మాడవీధులలో ఉన్న భక్తులందరికీ తన అనుగ్రహాన్ని అందజేసే అద్భుతమైన దృశ్యమే ఈ బ్రహ్మోత్సవం. గురుగారు, ఇప్పుడు ఈ 9 రోజులు జరిగే వాహనాలు అలంకారం గురించి మాట్లాడుకున్నప్పుడు చివరిగా మీరు చక్రస్నానం అన్నారు. అంటే చక్రస్నానం ఎలా ఉంటుంది, దాని యొక్క విశిష్టత? చక్రాత్తాళ్ళు మనకు వైష్ణవంలో సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది ఆ స్వామి యొక్క ప్రతిరూపం. నీకు ఒక్కొక్క ఆయుధము నువ్వు గుర్తు చేసుకోవటం వల్ల నీకు ఒక్కొక్క క్లేశం నశిస్తుంది. అందుకే చక్రాత్తాళ్వారు రూపంగా చెప్పుకునేటువంటి ఆ సుదర్శన చక్రానికి మనం స్నపన తిరుమంజనం అయిన తరువాత పుష్కరిణిలో స్నానం చేయించి ఆ ఉత్సవాన్ని అందరూ దర్శించిన తరువాత పుష్కరిణిలో తాము స్నానం చేసి ఆ స్వామి కటాక్షాన్ని పూర్తిగా అందుకున్నామన్న తృప్తితో అనంతరము ధ్వజా అవరోహణ అయిన తరువాత బ్రహ్మోత్సవాలు ముగుస్తాయమ్మా. ఇది సంక్షిప్తంగా బ్రహ్మోత్సవాలలో జరిగేటువంటి కార్యక్రమం. మరి మొదటి రోజు మీరు అన్నట్టు ధ్వజారోహణ అయిన తర్వాత మొదటిగా ఏ వాహనం పైన ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది? ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో విశిష్టత ఏంటి అసలు ఆ వాహనం? ఒక్కొక్క వాహనం ఒక్కొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తుందమ్మా. పెదశేష వాహనము, చినశేష వాహనం. మనకు 4వ తారీఖు నాడు ధ్వజారోహణ అయిన తరువాత పెదశేష వాహనంలో స్వామి ప్రయాణం చేస్తే మళ్ళీ చినశేష వాహనంలో మరునాడు ఉదయం. ఎందుకని అంటే స్వామి వైకుంఠంలో ఆదిశేషుడి మీద పవళిస్తాడు. మరి వైకుంఠం వా పరిత్యక్షే భక్తాన్ చక్షుముత్సహే మేతి ప్రియాతి మద్భక్త ఇది సంకల్పవానసి అని ప్రతిజ్ఞ చేసి మరీ భూమండలం మీదకి వస్తారు స్వామి. అంటే నా భక్తుణ్ణి రక్షించటం కోసం నేను వైకుంఠాన్ని కూడా త్యజించి భూమండలం మీదకి వస్తాను అన్న మాటను నిజం చేయటం కోసం భూమండలం మీదకి వచ్చిన స్వామి వైకుంఠాన్ని పూర్తిగా భూమండలం మీదకి తీసుకొచ్చారు. అందుకే వెంకటాద్రిని మనం భూలోక వైకుంఠం అంటాం. వైకుంఠంలో ఉన్న విరజానదే ఇక్కడ ఉన్న పుష్కరిణి. స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్తుంది వరాహ పురాణం. ఎందుకు చెప్తున్నాను అంటే మరి పుష్కరిణి వచ్చింది, విరజానది పుష్కరిణిగా, విరజానది పుష్కరిణి నదిగా వచ్చింది. స్వామి తానే సాక్షాత్తుగా వచ్చారు. మరి స్వామి పవళించిన శేషవాహనము అది బ్రహ్మోత్సవంలో శేషవాహనంగా అవుతుంది. మరి చిన్న శేషవాహనం కూడా ఎందుకు? వాసుకి అంటూ ఉంటారు. అలా కాలమే కాళము అని శాస్త్రం. అంటే ఈ కాలము సర్పరూపంలో ఎప్పుడూ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. విఘ్నోయం కాలహ అని, నీకు అనుకూల కాలము ప్రతికూల కాలము. మరి ప్రతికూలతను అధిగమించాలంటే ఏం చేయాలి? పెద శేషవాహనంలో ప్రయాణించి నిన్ను కటాక్షించటం కోసం వచ్చిన ఆ స్వామిని గనక నువ్వు ఆరాధించి ఆయన దర్శనం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి శ్రేయస్సు నీకు సిద్ధిస్తుంది. సాయంత్రం మళ్ళీ హంసవాహనం. హంస అంటే ఏమిటి? ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒక హంస. అంటే నీ ఆయు ప్రమాణం అంతా దేని మీద ఆధారపడి ఉంది? నీ శ్వాస మీద ఆధారపడి ఉంది. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఫలానా వ్యక్తి అంటే 10,000 సంవత్సరాలు ఎలా బతుకుతారు అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. వాళ్ళు తపస్సు చేసేటప్పుడు అసలు ప్రాణో దేహగతో వాయు ఆమ్నాయ తన్నిరోధక అని చెప్తుంది కాశీఖండం. నీలో ఉన్న ప్రాణం అంటే నీ వాయువే, నువ్వు పీల్చి వదిలేసేటువంటి ఆ శ్వాసే. దాన్ని నువ్వు నిగ్రహిస్తే బ్యాంకులో వేసుకున్న ధనం ఎలా అలా ఉంటుందో నీ ఆయువు కూడా అలా ఉంటుంది. ఈ సత్యాన్ని చెబుతూ నాయన అనేక చీకాకులతో బాధపడుతున్న నువ్వు ఎప్పుడైతే అద్భుతమైన భావనతో నన్ను ఆశ్రయిస్తావో అప్పుడు నీ శ్వాస నీ నియంత్రణలో ఉంటుంది, కాలము అంత అనుకూలంగా నడుస్తుంది. అప్పుడు మరునాడు సింహవాహనం. సింహం అంటే ఏమిటి? ధర్మానికి ప్రతీక. ఆసురి సంహారం చేద్దామనుకున్నప్పుడు అమ్మవారు అవతరించి సింహాన్ని వాహనంగా చేసుకుంది. అంటే అధర్మాన్ని అంతం చేయాలనుకున్నప్పుడు వేదిక సింహం. నీకు కాలాన్ని నేను ప్రసాదించాను, ఆయుష్ను నీకు ఇచ్చాను, నువ్వు అద్భుతంగా నన్ను ఆరాధిస్తున్నావు. నీ జీవితం ధర్మబద్ధంగా గడిచినప్పుడు మాత్రమే అది నీకు ముత్యాల పందిరి అయి నీ జీవితాన్ని అద్భుతంగా ముందరికి నడిపిస్తుంది. రాత్రి ముత్యాల పందిరి వాహనం. అందుకే రాత్రి ముత్యాల పందిరి వాహనం. సర్వభూపాల వాహనము కల్పవృక్ష వాహనము. కల్పవృక్షం ఉదయం. ఆ కాలము
కల్పవృక్షమై నీ కోరిన కోరికలన్నీ నడుస్తుంది. అప్పుడు నువ్వు సర్వభూపాల వాహనం మీద నేను వస్తున్నాను అంటే నా అంశ అయిన నువ్వు ఎప్పుడైతే నన్ను ఆరాధిస్తూ ఉంటావో అందరికీ నాయకుడి కాగలుగుతావయ్యా. అలా నాయకుడైన వాడు ఎలా ఉండాలి? హనుమత్ వాహనము దాసుడయ్యి విజాన్ మిత్రాసయన్ ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్రన్ ప్రవృత్తైవ కేసరి అని చెబుతుంది సుందరకాండ. హనుమంతుడు కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు ఏ విధమైన భావనతో సింహంలాగా వృద్ధి చెందాడు అని చెప్పడానికి ఆ శ్లోకాన్ని ఉదాహరణగా చెబుతారు. ఇలా గరుడ వాహనం, గరుడం అంటే వేదం, గరుడం అంటే శక్తి. స్వామి గరుడ వాహనం మీద ఎందుకు వస్తారు అంటే వేదమే ఆయన శ్వాస. ఏ ధర్మము అయితే వేదోహం అఖిల ధర్మాలను ప్రవచించి మనకు తెలియజేసేది వేదం. దాని ఆధారంగా జీవితాన్ని గడపమని చెప్పటం కోసం ఇలా ఒక్కొక్క వాహనం మీద స్వామి ఊరెరుగింపు ఉత్సవానికి వస్తూ ఒక్కొక్క మాహత్యాన్ని ప్రకటిస్తూ నీ జీవనంలో నువ్వు గడపాల్సిన సత్యాన్ని, నేర్చుకోవాల్సిన విజ్ఞానాన్ని ప్రకటిస్తూ నిన్ను కటాక్షించటానికి సమాయత్తమవుతున్నాడు. కనుకనే అక్కడ మనం మన ఆమోదాన్ని భజనల రూపంలో, కోలాటాల రూపంలో, నృత్యాల రూపంలో, రూపకాల రూపంలో ప్రదర్శిస్తూ స్వామి నువ్వు చెబుతున్న విషయం మాకు అర్థమైంది, మేము ఇలానే మా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తామని ఆమోదాన్ని తెలియజేస్తున్నాం. అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఆ దృశ్యాన్ని చూస్తూ ఇక్కడి నుంచే ఇచ్చిన హారతిని కళ్ళకద్దుకుంటూ మురిసిపోతూ స్వామిని అనుసరించి ముందుకు నడుస్తామన్నటువంటి ఆలోచనను ప్రకటిస్తూ ఉన్నామమ్మా. అదే బ్రహ్మోత్సవాలలో స్వామి వాహనముల యొక్క ఆంతర్యం. మరి ఇందులో ఉత్సవాలు సర్వాలంకార భూతుడై ఉంటాడు ఒకరోజు. మరి అది మనకి ఏం చెప్తుంది? ఒక్కొక్క అలంకారము, విష్ణు అంటేనే అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు. ఆయన అలంకారం ఏమిటి అంటే ఆయన శక్తులన్నీ ఆయన ఆభరణాలుగా ప్రకటిస్తారు. ఏ దేవతామూర్తి యొక్క ఆభరణం అయినా సరే హంసైరప్యతి లోభనీయ గమనే హరావళిముజ్వలాం హిందోళద్యుతిహీరపూరితరే హేమాంగదే కంకణే మంజీరౌ మణికుండలే మకుటమప్యర్దేందు చూడామణిం నాసాముక్తిగమంగుళీయ కటకౌ కాంచీమపి శ్రీకురు అంటూ అమ్మవారిని ఆరాధిస్తూ ఆయన ఆభరణాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అంటే అలంకారం అంటే ఆ స్వామి యొక్క శక్తులు, ఆయన పరివార దేవతలు, వారందరినీ కూడా సర్వాలంకార భూషితుడైన స్వామిని దర్శిస్తూ ఆయన శక్తులను జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కటాక్షించటానికి సిద్ధంగా నీ పరివారంతో సహా వేంచేసిన ఓ విష్ణుమూర్తి, ఓ వెంకటేశ్వర, ఓ శ్రీనివాస, ఓ గోవింద, ఓ ఏడుకొండలవాడ, ఓ ఆపదముక్కలవాడ నీకు నమస్కారము అంటూ సాష్టాంగ దండ ప్రణామాన్ని చేస్తూ మనస్సులోనే మురిసిపోతూ ఆ స్వామిని చూసిన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాం. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా ఆ స్వామిని దర్శించు మురిసిపోతూ ఉంటాం. మరి కల్పవృక్ష వాహనం అంటే అంటే ప్రతి ఒక్కదానికి, కానీ కల్పవృక్ష వాహనం అది మనకి ఏం చెప్తుంది? నేను ఇందాక కల్పవృక్షము అంటే నువ్వు కోరిన కోరికలనన్నింటినీ తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వృక్షము, దేవతా వృక్షం అది. కనుక ఎప్పుడైతే నువ్వు కల్పవృక్షాన్ని గుర్తు చేసుకుంటున్నావో నీ కోరిక నెరవేరాలన్న సంకల్పంతో స్వామిని ఆరాధిస్తున్నావు. నెరవేరుతుంది అన్న సత్యాన్ని వాహనంలో, అది ఆయన వాహనం, ఆయన కల్పవృక్షం కాదు, అది ఆయనకు ముందుకు నడవటానికి ఆయనంతటా ఆయన ఆ కల్పవృక్షాన్ని కటాక్షించి వాహనంగా చేసుకొని దానికి ఆభాగ్యం ప్రసాదించాడు. అంటే అర్థం ఏమిటంటే నిజానికి వెంకటేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అసలు కోరికలు ఏమీ ఉండవు. ప్రహ్లాదుణ్ణి నరసింహస్వామి అదే అడుగుతాడు, ఇంత భక్తిగా నన్ను ఆరాధించావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే ద్వితీయాత్ భయం భవతి అన్నాడు. నువ్వు తప్ప ఇంకొకటి ఆలోచిస్తే నాకు భయం వేస్తుందయా, నువ్వే నాకు కావాలి, నీదు తప్ప నాకు ఇంకో ఆలోచనే వద్దు. మయ్యేవ మనాధస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆ స్వామినే పెట్టుకుంటే నీకేం కావాలో స్వామికి తెలియదా, ఆయన అన్నీ తీర్చేస్తాడు అన్న సందేశాన్ని కల్పవృక్ష వాహనంలో వస్తూ ప్రకటిస్తూ నన్ను నమ్ముకోండిరా, సంసార సాగరంలో నిండా మునిగిపోయిన మీకు కేవలం అది నడుముదాకే ఉంటుంది, కట్టి వరద హస్తాలతో ఆ సంజ్ఞను చేస్తూ ఎందుకు సంసార సాగరంలో మునిగి మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటారు, నన్ను ఆశ్రయించండి, మీకోసమే వైకుంఠాన్ని వదిలి మరీ భూమండలం మీద వచ్చి నిలబడి మరీ మీకోసం ప్రతీక్షిస్తూ ఉన్నాను.
కనుక నన్ను ఆశ్రయించండి, కలియుగ దైవమైన నా యొక్క మాహత్యాన్ని గుర్తించి విశేషమైన నా అనుగ్రహాన్ని పొందటానికి అవకాశం బ్రహ్మోత్సవాలలో మీకు దొరుకుతోంది కనుక దాన్ని అందుకునే ప్రయత్నం చెయ్యండి అని అద్భుతమైన స్వామి మాహత్యాన్ని వాహనాలలో ఆయన ప్రయాణిస్తూ మనను కటాక్షిస్తున్నాడు. అలాగే గురువుగారు, ఇప్పుడు మన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం ఎంత ప్రసిద్ధిగాంచిందో తెలుసు, ఆ దేవదేవుడు ఇంకా ప్రసిద్ధిగాంచాడు. కానీ ప్రసాదానికి ఉన్నటువంటి మహత్యం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఎన్ని ప్రసాదాల గురించి మాట్లాడుకున్నా లడ్డూ ప్రసాదం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో మరి ఆ ప్రసాద ప్రాముఖ్యత ఏంటి? వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నదమ్మా. ఎందుకంటే పరమాత్మ యొక్క అవతారాన్ని 5 రూపాలలో ప్రకటించబడింది. మొదటిది పరావతారం, అంటే వైకుంఠంలో ఉన్న విశ్వక్సేనుడు, గరుడు ఇత్యాదులకు మాత్రమే ఆ రూపాన్ని ఆరాధించేటువంటి అవకాశము, అదృష్టము సిక్కుతుంది. రెండవది వ్యూహ అవతారం. వ్యూహ అంటే వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణములు అని ఈ సృష్టి స్థితి లయలు ఎలా జరుగుతాయి అని వ్యూహాత్మకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే తుభ్యం, వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయ అనురుద్ధాయ, నమ సంకర్షణాయ చ అని భాగవతంలో నారదుడు దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు మునులంతా ఆయనకు ఆ వ్యూహావతారంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తూ మంత్రాన్ని కటాక్షిస్తారు. దాని తర్వాత విభవావతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రాముడు కృష్ణుడుగా అవతరించి మనను కటాక్షించినటువంటి అవతారాలను ఆరాధిస్తే అది విభవావతారం. అంతర్యామి స్వరూపం, అంటే అందరిలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఈ 4 ఎందుకు చెప్పాను అంటే ఈ 4 అర్చించి అంత స్తోమత కానీ అంత ఓపిక కానీ మనకు దొరకటం లేదు. ఇది గమనించిన స్వామి అర్చావతారంలో వచ్చారు. అర్చావతారం అంటే ఏంటంటే భక్తులకు అభిమతములైన ద్రవ్యములను స్వామికి నివేదన చేస్తూ, అంటే తీర్థ ప్రసాదాలను ఆయన కటాక్షం వాటి మీద ప్రసరింపబడగానే దాన్ని మనం తీసుకున్నట్టయితే ఆయన కటాక్షం పూర్తిగా లభిస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి పరమాత్మ యొక్క అర్చావతారం. ఈ అర్చావతారానికి ప్రసాదము, తీర్థము అత్యంత ప్రాధాన్యత ఎందుకు వహిస్తుంది అంటే ఆ స్వామి యొక్క శక్తి అంతా ప్రసాదంలో నిక్షిప్తమై మనకు ఆనందాన్ని ఇస్తూ ఆయన అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది. అందుకే తిరుపతి వెళ్తే ఎవరైనా ఏం తీసుకొస్తారు? తప్పకుండా ప్రసాదం తీసుకొస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్తే కుంకుమ తీసుకొస్తారు. రామచంద్ర కళ్యాణానికి వెళితే అక్షతలు తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే మటుకు ప్రసాదాన్ని తీసుకొస్తారు. ఇది మొట్టమొదట స్వామి యొక్క వడ ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందింది. తర్వాత మధురము మనోహర పడి పేరుతో సున్నుండ లాంటి పదార్థం ప్రసిద్ధి చెందింది. తరువాత తీపి బూందీ ఇచ్చేవాళ్ళు 19వ శతాబ్దం ప్రారంభంలో. అనంతరం 1942 నుంచి ఆ సున్నుండ, తీపి బూందీ అంతా మిశ్రమం చేసి అద్భుతమైనటువంటి స్వాదిష్టతతో, రుచితో మనను కటాక్షించటం కోసం లడ్డూ ప్రసాదాన్ని మనకు అందజేయటం ప్రారంభించారు. అందుకే మీకు ప్రసాదం ఇవ్వగానే పాదరక్షలు పక్కకు పెట్టి భక్తిగా దాన్ని స్వీకరించి వెంకటేశ్వర స్వరూపమే ఆ ప్రసాదంలో మనకు కనపడుతుందన్న భావనతో దాన్ని స్వీకరిస్తాం. అది నీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, అభివృద్ధిని అన్నింటినీ కలుగజేసే అద్భుతమైన సాధనము, ఆయుధము, ఔషధము. నీ రోగాలన్నింటినీ పోగొట్టగలిగిన అద్భుతమైనటువంటి వరం స్వామి ప్రసాదం. అందుకే ఈ ప్రసాదాన్ని మొట్టమొదట రోజులో కొన్ని వందల సార్లు నివేదన చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధిపత్యంలోకి ఈ దేవాలయం వెళ్ళిందో అప్పుడు దాన్ని ఆపేశారు. మళ్ళీ మహంతులు 1880లో దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మళ్ళీ ప్రసాదాలను ఇవ్వటం ప్రారంభించారు. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు, అట్లాంటి 1000 ప్రోక్తాలు నివేదన చేస్తారు. రోజుకు 50 రకాల ప్రసాదాలను నివేదన చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క లడ్డు పేటెంట్ రైట్లు పొందారు టీటీడీ వాళ్ళు. అంటే దాని మహత్యం ఎంత గొప్పదో. మీరు అవే పదార్థాలు మీకు ఇచ్చారనుకోండి, ఇంట్లో మనం చేస్తే ఆ రుచి రాదు. అంటే స్వామి యొక్క కటాక్షం పూర్తిగా నిక్షిప్తమైనటువంటి ప్రసాదము, పదార్థము ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది అంటే స్వామి యొక్క కటాక్షం దాని మీద సోకినప్పుడు. అలాంటి ప్రసాదాన్ని అతి భక్తితో స్వీకరించి అద్భుతమైన ఆనందాన్ని అందుకోవడం కోసమే ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుకు తినటం భారతీయత.
ఉంచుకు తింటాం పాశ్చాత్యం. కనుక అందరికీ ప్రసాదం అందాలన్న సంకల్పంతో ఎవరు తిరుపతికి వెళ్ళినా ఆ ప్రసాదాన్ని కంపల్సరీగా పంచుతూ ఉంటారు. ఇవ్వకపోతే మనం అడుగుతాం, తిరుపతి వెళ్ళి వచ్చావు ప్రసాదం ఏదైనా అడుగుతాం. ఎందుకు? పదార్థం ఏదైనా కావచ్చు, మనకు కావాలంటే ఎన్ని దొరకవు, కానీ ప్రసాదం మటుకు స్వామివారి వల్ల కృప మాత్రమే మనకు సిద్ధిస్తుంది. ఆయన దర్శనం దొరికినట్లే భావిస్తారు. అది ఆయన యొక్క స్వరూపమే, ఆయన అనుగ్రహమే, ఆయన దర్శనమే. స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణీం దర్శంతు ముక్తిదం ఛేదం శ్రీనివాసం భజే నిశం అని వెంకటాచల మహత్యం చెబుతుంది. స్మరించినంత మాత్రాన పాపాలన్నీ పోగొట్టి స్తుతిస్తే అన్ని కోరికలు తీరుస్తూ దర్శించినంత మాత్రాన ముక్తిని ఇచ్చేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని బ్రహ్మోత్సవాలలో ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా సులభంగా మనకు సిద్ధిస్తాయి. కనుక ఆ రోజులలో స్వామిని ఆరాధించమని తెలియజేసే అద్భుతమైన ఈ ఆశ్వయుజ మాసంలోని పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి చక్రస్నానంతో 12వ తారీఖు దాకా జరిగేటువంటి ఈ ఉత్సవాలలో మనం పాలు పంచుకుందాం. ఈ 10 రోజులు మనకు పర్వదినాలు, ఆ పరమాత్మే మనను కటాక్షించే అద్భుతమైన ఉత్సవాలు. చివరిగా ఒక చిన్న విన్నపం, ఎందుకంటే చాలా అపోహలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతటి విశిష్టత కలిగినటువంటి ప్రసాదం గురించి మనం వార్తలు వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వార్తలు అనేవి విశేషంగా బాగా చక్కర్లు కొడుతున్నాయి. అంటే గతంలో శ్రీనివాసుడి ఏదైతే ఆలయం ఉందో మూతపడింది, సో ఇప్పుడు కూడాను నెక్స్ట్ కూడాను మూతపడుతుందని చాలా అపోహలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దానికి ఏం చెప్తారు? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెబుతుందమ్మ శాస్త్రం. ప్రకృతి నీ చర్యకు ప్రతిచర్యగా ప్రతిస్పందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే వాతావరణాన్నంతా పర్యావరణాన్నంతా రక్షించుకోండి అన్నారు. మనం ఇష్టం వచ్చినట్టు వనారణ్యాలన్నీ జనారణ్యాలు అయిపోయాయి. ఏమైంది? కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్నంతా కుదిపేసింది. స్వామి ఆలయం కూడా మూతపడింది. మరి అలా అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామి ప్రసాదం కలుషితమైపోయిందేమన్న భావనతో భక్తులంతా ఉన్నప్పుడు ఎలాంటి పాపాన్నైనా పరిష్కరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, అందుకే వైకుంఠాన్ని వదిలి ఈ భూమండలం మీదకి వెంకటాద్రి మీద కొలువై ఉన్నానని చెప్తున్న స్వామిని భక్తితో మనం అర్చించి ప్రతినిత్యము ఆయన నామాన్ని చెప్పుకొని చేసిన పాపాన్ని ప్రక్షాళన చెయ్యమంటూ ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త పాపం చెయ్యకుండా మనమంతా అపిచేతసి పాపేభ్యో పాపానాం పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఎంత పెద్ద పాపం చేసినా జ్ఞానం అనే పడవ మీద నువ్వు నడవటం ప్రారంభిస్తే ఆ పాపాన్ని ప్రక్షాళన చేసి నీకు జ్ఞానాన్ని ప్రసోదించడానికి సంసిద్ధంగా ఉన్నవారు పరమాత్మ. అంతేగాని ఇవాళంతా పాపం చేసి నీ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నా పాపం పోయింది కాబట్టి రేపు పొద్దు నుంచి నేను కొత్త పాపం ప్రారంభిస్తానంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో స్వామి క్షమించడు. కనుక జరిగిందేదో జరిగింది, అది ఎలాంటిదైనా సరే స్వామి పాదాలను పట్టుకొని స్వామి క్షమించవయ్యా, మేము చేశాము, తెలిసి చేసిందో తెలియక చేసిందో జరిగింది, మమ్మల్ని క్షమించు అన్న భావనతో ఆయనను కనుక ఆరాధించగలిగితే నిఖిల చరాచరానికి స్వామి అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణచలాంజనాచలాది శిఖరి మలాకులస్య నాథముఖ బోధనిధి వీధిగుణ సాభరణ తత్వనిధి సత్వనిధి భక్తిగుణ పూర్ణ శ్రీశైలపూర్ణ వశంవద పరమపురుష కృపాపూర విభ్రమద తుంగశృంగ గలద్గగన గంగా సమాలింగితస్య అంటూ ఆ శ్రీనివాస గద్యంలో చెప్పిన ఆ స్వామి యొక్క మాహత్యాన్ని గద్యం రాకపోవచ్చు, మన పదాలలో మనకు తెలిసిన మాటలలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను అర్చించగలిగితే అన్ని అవరోధాలను, అన్ని ప్రమాదాలను, అన్ని ప్రకృతి వైపరీత్యాలను అంతం చేసి నీకు ఆనందాన్ని అందించగలిగిన మహాదేవుడే వెంకటేశ్వర స్వామి. కాబట్టి నిర్భయంగా ఆయన పాదాలు పట్టుకోండి. అలా పట్టుకొని తరించిన వారి చరిత్రలు చదవండి. అన్నమయ్య కావచ్చు, తరిగొండవేమ కావచ్చు, హాతీరాం బాబా కావచ్చు, ఇలా ఆయనను ఆశ్రయించి ఎంతమంది ఆనందంగా ఉన్నారమ్మా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ కర్తవ్యము ఆయనకు జరిగిన అపచారానికి మనస్సులో బాధపడుతూ శోకిస్తూ మమ్మల్ని క్షమించు అన్న భావనతో ఆయనను ఆశ్రయించినట్టయితే ఆయన మనను కరుణించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గురువుగారు ధన్యవాదాలండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత, ఆ వెనకున్నటువంటి ఆంతర్యం గురించి, అలాగే లడ్డూ విశిష్టత, ప్రసాద విశిష్టత గురించి కూడా చక్కగా వివరించారు. అలాగే వాహనాలకు సంబంధించి కూడా ఏ వాహనం మనకి ఏం చెబుతుంది, దాని వెనుకున్నటువంటి ఆంతర్యం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యులు.
ఓం నమో వెంకటేశాయ. సో చూసారు కదండి, శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఆ బ్రహ్మోత్సవాలు అసలు ఎందుకు జరుపుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు బ్రహ్మోత్సవాల ఒక్కొక్క వాహనం మనకి ఏం చెబుతుంది అన్నది గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాళ చక్కటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ఉంటాం.